బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఇండియా ఆస్ట్రేలియా జట్ల మధ్య 4వ టెస్ట్ మ్యాచ్ డిసెంబర్ 26 నుండి ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్లో ఉన్నటువంటి ఎంసీజీ గ్రౌండ్ అంటే మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్లో జరగబోతుంది. సో ఇప్పటివరకు సిరీస్లో రెండు జట్లు చెరొక మ్యాచ్ గెలిచి మరొక మ్యాచ్ను డ్రా చేసుకుని సమంగా నిలిచాయి. ఈ నేపథ్యంలో మెల్బోర్న్లో జరగబోయేటటువంటి టెస్ట్ పైన అందరికీ ఆసక్తి నెలకొంది. అక్కడ ఎవరు గెలిస్తే డబ్ల్యూటీసీ ఫైనల్స్కు చేరడానికి వాళ్ళకే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. అఫ్కోర్స్ ఇప్పుడు డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో ఇండియా కంటే ఆస్ట్రేలియా కాస్త పై చేయి ఉన్నప్పటికీ ఇప్పుడు ఈ సిరీస్లో మిగిలినటువంటి రెండు టెస్ట్ మ్యాచ్లలో కూడా ఇండియా విజయం సాధించినట్లయితే ఇతర మ్యాచ్లతోటి సంబంధం లేకుండా ఇండియా నేరుగా డబ్ల్యూటీసీ ఫైనల్స్కు చేరుతుంది. సో ఈ నేపథ్యంలో రేపు ఆ బాక్సింగ్ డే టెస్ట్ జరగబోయేటటువంటి మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్ అంటే ఎంసీజీలో ఇండియా యొక్క గత చరిత్ర ఎలా ఉంది అంటే మన రికార్డులు ఎలా ఉన్నాయో ఒకసారి మనం చూద్దాం. సో ఇండియా ఆస్ట్రేలియా జట్ల మధ్య ఎంసీజీలో ఇప్పటివరకు 14 టెస్ట్ మ్యాచ్లలో ఈ రెండు జట్లు తలపడ్డాయి. అందులో ఆస్ట్రేలియా 8 టెస్టులలో, ఇండియా 4 టెస్టులలో విజయం సాధించాయి. అంటే ఇండియా పైన ఆస్ట్రేలియా పైన ఆధిపత్యం ఉంది. సాధారణంగా ఏంటంటే అది వాళ్ళకి హోమ్ టీం కాబట్టి ఖచ్చితంగా వాళ్ళకే అడ్వాంటేజ్ ఉంటుంది. కాబట్టి మొత్తం 14 టెస్టుల్లో 8 టెస్టులలో ఆస్ట్రేలియా గెలిస్తే 4 టెస్టులలో ఇండియా గెలిచింది. మరొక 2 టెస్ట్ మ్యాచ్లు డ్రా అయినాయి. అయితే ఆస్ట్రేలియాలోని మిగతా గ్రౌండ్లతో పోలిస్తే ఎంసీజీ గ్రౌండ్ మనకు అచ్చొచ్చినటువంటి గ్రౌండ్గా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా గత 2 పర్యటనలలో వరుసగా 2 సార్లు ఎంసీజీలో ఆస్ట్రేలియా పైన మనం విజయం సాధించాము. ఈ రెండు జట్ల మధ్య అంటే ఇండియా ఆస్ట్రేలియా జట్ల మధ్య మొదటిసారిగా ఎంసీజీలో 1948లో అంటే మనం స్వాతంత్రం వచ్చినటువంటి 1 సంవత్సరం లోపే అక్కడ తొలిసారిగా టెస్ట్ మ్యాచ్ ఆడటం జరిగింది. అప్పటి నుంచి రీసెంట్గా అంటే 2020 వరకు ఈ రెండు జట్లు ఎంసీజీ గ్రౌండ్లో 14 టెస్ట్ మ్యాచ్లలో తలబడ్డాయి. ఇంతకుముందు చెప్పినట్టుగానే ఆస్ట్రేలియా 8 టెస్టులలో విజయం సాధించింది, ఇండియా 4 టెస్టులలో విజయం సాధించింది. మరొక 2 టెస్ట్ మ్యాచ్లు డ్రా అయినాయి. అయితే మనకంటే డబుల్ అంటే మనం 4 టెస్టుల్లో గెలిస్తే ఆస్ట్రేలియా 8 టెస్టులో గెలిచినప్పటికీ రీసెంట్గా చూసినట్టు మాత్రము ఆస్ట్రేలియా పైన ఇండియాదే పై చేయని చెప్పాలి. ఈ మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్లో మనం తొలిసారిగా 1977లో ఒక టెస్ట్ మ్యాచ్లో విజయం సాధించాము. అంటే మనము 1948 నుంచి ఆడుతున్నాం కదా ఆస్ట్రేలియాలో. 48లో తొలి టెస్ట్ ఆడినప్పటికీ 30 ఏళ్ల తర్వాత అంటే 1977లో మనకి తొలి విజయం లభించింది ఎంసీజీ గ్రౌండ్లో. ఆ టెస్ట్ మ్యాచ్ వివరాలకు వచ్చినట్టయితే అప్పుడు ఇండియా ఫస్ట్ బ్యాటింగ్ చేసింది. ఇండియా తన తొలి ఇన్నింగ్స్లో 256 పరుగులు చేసింది. మహీందర్ అమర్నాథ్ 72 పరుగులు, గుండప్ప విశ్వనాథ్ 59 పరుగులు చేసి ఇద్దరు రాణించడం జరిగింది. ఆ తర్వాత తొలి ఇన్నింగ్స్లో బ్యాటింగ్ చేసినటువంటి ఆస్ట్రేలియా 213 పరుగులు మాత్రమే చేయగలిగింది. క్రెయిగ్ సర్జెంట్ 85 పరుగులు, గ్యారీ కోసియర్ 67 పరుగులు చేయడం జరిగింది. సో ఇండియన్ బౌలర్ల విషయానికి వచ్చినట్లయితే బి చంద్రశేఖర్ 6 వికెట్లు, కర్సన్ గ్రావి 2 వికెట్లు తీశారు. చంద్రశేఖర్ అంటే అప్పట్లో ఫేమస్ స్పిన్ బౌలర్. సో ఆ విధంగా ఇండియాకు తొలి ఇన్నింగ్స్లో 43 పరుగుల ఆధిక్యం లభించింది. సో 43 పరుగుల ఆధిక్యంతో తన రెండవ ఇన్నింగ్స్ను ప్రారంభించినటువంటి ఇండియా రెండవ ఇన్నింగ్స్లో మరింత బెటర్గా బ్యాటింగ్ చేసింది. తన రెండవ ఇన్నింగ్స్లో ఇండియా 343 పరుగులు చేసింది. అందులో ఓపెనర్ సునీల్ గవాస్కర్ 118 పరుగులు అంటే సెంచరీతోటి రాణిస్తే గుండప్ప విశ్వనాథ్ మరోసారి రాణించి హాఫ్ సెంచరీ చేశాడు. గుండప్ప విశ్వనాథ్ 54 పరుగులు చేయడం జరిగింది. గవాస్కర్, గుండప్ప విశ్వనాథ్ వీరిద్దరు కూడా వరుసకి బావబామర్దులు ఇస్తారు. ఇద్దరు కలిసి కూడా ఇండియాకి చక్కటి స్కోర్ అందించడం జరిగింది. సో దాంతో ఆస్ట్రేలియా టార్గెట్ 387 పరుగులుగా ఉంది. సో 387 పరుగుల విజయ లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించినటువంటి ఆస్ట్రేలియా తన సెకండ్ ఇన్నింగ్స్లో కేవలము 164 పరుగులకే ఆల్అవుట్ అయింది. గ్యారీ కోసియర్ 34 పరుగులు, వ్యాన్ క్లార్క్ 33 పరుగులు చేశారు. మరి భారత బౌలర్లో వచ్చినట్టయితే బి చంద్రశేఖర్ మరోసారి రాణించి 6 వికెట్లు, తొలి ఇన్నింగ్స్లో 6 వికెట్లు, అదేవిధంగా రెండవ ఇన్నింగ్స్లో కూడా 6 వికెట్లు తీశాడు చంద్రశేఖర్. దీంతో ఇండియా 222 పరుగుల భారీ ఆధిక్యంతో విజయం సాధించింది. ఎంసీజీలో తన తొలి విజయాన్ని నమోదు చేసింది. 2 ఇన్నింగ్స్లో కూడా అద్భుతంగా బౌలింగ్ చేసి మొత్తం 12 వికెట్లు తీసినటువంటి బి చంద్రశేఖర్కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది. ఆ తర్వాత ఎంసీజీ గ్రౌండ్లో మరో 4 ఏళ్లకు మరో విజయం లభించింది. అంటే 1981లో ఎంసీజీలో జరిగినటువంటి టెస్ట్ మ్యాచ్లో ఇండియా మరొక విజయం అంటే రెండవ విజయాన్ని నమోదు చేసింది. అప్పుడు కూడా ఇండియా ఫస్ట్ బ్యాటింగ్ చేసి తన తొలి ఇన్నింగ్స్లో 237 పరుగులు చేసింది. గుండప్ప విశ్వనాథ్ అంటే అంతకుముందు 1977లో కూడా 2 ఇన్నింగ్స్లో మంచిగా ఆడింది కదా. గుండప్ప విశ్వనాథ్ మరోసారి ఇక్కడ ఎంసీజీలో రాణించి 114 పరుగులు సెంచరీతోటి అద్భుతంగా ఆడటం జరిగింది. సయ్యద్ కిర్మానీ అప్పట్లో కీపర్ 25 పరుగులు చేశాడు. ఇక ఆస్ట్రేలియా బౌలర్లలో డెన్నిస్ లిల్లీ అంటే ఆల్ టైమ్ గ్రేట్ ఫాస్ట్ బౌలర్ డెన్నిస్ లిల్లీ 4 వికెట్లు తీస్తే లెన్ పాస్కోర్ 3 వికెట్లు తీయడం జరిగింది. ఆ తర్వాత ఆస్ట్రేలియా తన తొలి ఇన్నింగ్స్లో భారీ స్కోర్ చేసింది. ఇండియాతో పోలిస్తే 419 పరుగులు తన తొలి ఇన్నింగ్స్లో చేసింది ఆస్ట్రేలియా. అలెన్ బోర్డర్, ఇప్పుడు బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ జరుగుతుంది కదా, అందులో అలెన్ బోర్డర్ ఆయన పేరు మీదనే మన సునీల్ గవాస్కర్, ఆ తర్వాత అలెన్ బోర్డర్
వారిద్దరి పేరు మీదనే బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ జరుగుతుంది కదా. అప్పట్లో అలన్ బోర్డర్ 124 పరుగులు చేస్తే డగ్ వాల్టర్స్ 78 పరుగులు చేసి రాణించడం జరిగింది. ఇక భారత బౌలర్లో దిలీప్ దోషి 3 వికెట్లు, సందీప్ పాటిల్ 2 వికెట్లు తీశారు. సో ఈ విధంగా ఫస్ట్ ఇన్నింగ్స్లో ఆస్ట్రేలియాకు 182 పరుగుల భారీ ఆధిక్యం లభించింది. అయినప్పటికీ తన రెండవ ఇన్నింగ్స్లో ఇండియా గట్టిగానే పోరాడింది. రెండవ ఇన్నింగ్స్లో ఇండియా 324 పరుగులు చేసింది. అందులో చేతన్ చౌహాన్ 85 పరుగులు, గవాస్కర్ 70 పరుగులు. ఇద్దరు కూడా అప్పట్లో ఇండియన్ టెస్ట్ ఓపెనర్లు. గవాస్కర్ 70 పరుగులు చేస్తే చేతన్ చౌహాన్ 85 పరుగులు చేయడం జరిగింది. డెన్నిస్ లిల్లీ మరోసారి రాణించి 4 వికెట్లు, బ్రూస్ యాడ్లీ 2 వికెట్లు తీయడం జరిగింది. ఆ విధంగా ఆస్ట్రేలియాకు టార్గెట్ 143. ఈజీగా విజయం సాధించవచ్చు. ఎందుకంటే ఆస్ట్రేలియా ఫస్ట్ ఇన్నింగ్స్లో చాలా చక్కటి స్కోరు, అంటే 400కు పైగా స్కోర్ చేసింది కాబట్టి ఆస్ట్రేలియాకు సెకండ్ ఇన్నింగ్స్లో టార్గెట్ 143 మాత్రమే ఉంది. అయితే 143 పరుగుల టార్గెట్ తోటి బరిలోకి దిగినటువంటి ఆస్ట్రేలియా అనూహ్యంగా 83 పరుగులకే కుప్పగూలింది. డగ్ వాల్టర్స్ 18 పరుగులతోటి నాట్అవుట్గా నిలిచే టాప్ స్కోరర్గా ఉంటే కిమ్ హ్యూజ్ 16 పరుగులు చేయడం జరిగింది. ఇక కపిల్ దేవ్ అద్భుతంగా రాణించి 5 వికెట్లు తీస్తే కర్సన్ గ్రావి 2 వికెట్లు తీయడం జరిగింది. ఆ విధంగా 59 పరుగుల తేడాతోటి ఇండియా విజయం సాధించింది. తొలి ఇన్నింగ్స్లో సెంచరీతోటి రాణించినటువంటి ఇండియా బ్యాటర్ గుండప్ప విశ్వనాథ్కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది. సో ఆ విధంగా 1981లో ఎంసీజీ గ్రౌండ్లో ఇండియా తన రెండవ విజయాన్ని నమోదు చేసింది. ఆ తర్వాత మళ్ళీ ఎంసీజీలో అంటే మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్లో ఇండియా గెలవడానికి 27 సంవత్సరాల సుదీర్ఘ సమయం పట్టింది. 2018లో మరి ఆ బాక్సింగ్ డే టెస్ట్, అప్పుడు కూడా డిసెంబర్ 26న జరిగింది. ఆ బాక్సింగ్ డే టెస్టులో ఇండియా చారిత్రాత్మకమైనటువంటి విజయాన్ని నమోదు చేసింది ఎంసీజీ గ్రౌండ్లో 27 సంవత్సరాల విరామం తర్వాత. అప్పుడు కూడా ఇండియా ఫస్ట్ ఇన్నింగ్స్లో ఫస్ట్ బ్యాటింగ్ చేసింది. సో ఇండియా 443 పరుగులు చేసింది, 7 వికెట్ల నష్టానికి భారీ స్కోరే చేసింది. అప్పట్లో చటేశ్వర్ పుజారా 106 పరుగులు చేసి సెంచరీతో రాణిస్తే విరాట్ కోహ్లీ 82 పరుగులు చేయడం జరిగింది. ప్యాట్ కమిన్స్ 3 వికెట్లు, మిచెల్ స్టార్కు 2 వికెట్లు తీశారు. ఆ తర్వాత ఆస్ట్రేలియా తన తొలి ఇన్నింగ్స్లో 151 పరుగులు మాత్రమే చేయగలిగింది. మార్కస్ హ్యారిస్ 22 పరుగులు, టిమ్ పెయిన్ 22 పరుగులు చేయడం జరిగింది. బుమ్రా 6 వికెట్లతోటి అద్భుతంగా రాణించాడు. జడేజా 2 వికెట్లు తీయడం జరిగింది. ఆ విధంగా తొలి ఇన్నింగ్స్లో ఇండియాకు 292 పరుగుల భారీ ఆధిక్యం, దాదాపు 300 పరుగుల ఆధిక్యం లభించింది ఇండియాకు తొలి ఇన్నింగ్స్లోనే. ఆ తర్వాత 292 పరుగుల భారీ ఆధిక్యంతో రెండవ ఇన్నింగ్స్ను ప్రారంభించినటువంటి ఇండియా తన రెండవ ఇన్నింగ్స్లో 8 వికెట్ల నష్టానికి 106 పరుగులకు డిక్లేర్ చేయడం జరిగింది. మయాంక్ అగర్వాల్ 42 పరుగులు, రిషబ్ పంత్ 33 పరుగులు చేయగా ప్యాట్ కమిన్స్ 6 వికెట్లు, జోష్ హ్యాజిల్వుడ్ 2 వికెట్లు తీయడం జరిగింది. ఆ విధంగా ఆస్ట్రేలియా ముందు 399 పరుగుల భారీ విజయ లక్ష్యాన్ని ఉంచింది ఇండియా. అంటే దాదాపు ఆస్ట్రేలియా గెలవంటే రెండవ ఇన్నింగ్స్లో 400 పరుగులు చేయాలి. సో 399 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగినటువంటి ఆస్ట్రేలియా కాస్త కోస్త పోరాడింది. అయితే 261 పరుగులకు ఆల్అవుట్ కావడం జరిగింది. ప్యాట్ కమిన్స్ 63 పరుగులు, షాన్ మార్స్ 44 పరుగులు చేస్తే జడేజా 3 వికెట్లు, బుమ్రా 3 వికెట్లు తీయడం జరిగింది. బుమ్రా తొలి ఇన్నింగ్స్లో 6 వికెట్లు, రెండవ ఇన్నింగ్స్లో 3 వికెట్లు, మొత్తం 9 వికెట్లతోటి రాణించడంతో బుమ్రాకే ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది. ఆ విధంగా ఇండియా 137 పరుగుల తేడాతోటి విజయం సాధించింది. ఎంసీజీలో ఇండియా సాధించినటువంటి 3వ విజయం. ఆ తర్వాత మరుసటి పర్యటనలోనే అంటే 2020లోనే మళ్ళీ బాక్సింగ్ డే టెస్టులోనే ఇండియా ఎంసీజీలో విజయం సాధించింది. అంటే వరుసగా 2 సార్లు బాక్సింగ్ డే టెస్టులో ఇండియా ఎంసీజీలో విజయాన్ని నమోదు చేసింది. 2020లో జరిగినటువంటి అది ఒక చారిత్రాత్మకమైనటువంటి టెస్ట్ మ్యాచ్ అని చెప్పాలి. ఆ మ్యాచ్లో ఈసారి ఆస్ట్రేలియా ఫస్ట్ బ్యాటింగ్ చేయడం జరిగింది. తొలి ఇన్నింగ్స్లో ఆస్ట్రేలియా 195 పరుగులకే ఆల్అవుట్ అయింది. లబుషేన్ 48 పరుగులు, ట్రావిస్ హెడ్ 38 పరుగులు చేయడం జరిగింది. బుమ్రా మరోసారి రాణించి తొలి ఇన్నింగ్స్లో ఆస్ట్రేలియాను ఆల్అవుట్ చేయడంలో కీలక పాత్ర పోషించాడు. బుమ్రా 4 వికెట్లు, అశ్విన్ 3 వికెట్లు తీశాడు. ఆ తర్వాత ఇండియా తన తొలి ఇన్నింగ్స్లో 326 పరుగులు చేసింది. రహానే 112 పరుగులు చేసి సెంచరీతోటి రాణిస్తే జడేజా 57 పరుగులు చేయడం జరిగింది. నాథన్ లయన్ 3 వికెట్లు, స్టార్కు 3 వికెట్లు తీశారు. సో ఇండియాకి తొలి ఇన్నింగ్స్లో చక్కటి ఆధిక్యం లభించింది. ఆ తర్వాత ఆస్ట్రేలియా తన రెండవ ఇన్నింగ్స్లో 200 పరుగులకే ఆల్అవుట్ కావడం జరిగింది. క్యామరన్ గ్రీన్ 45 పరుగులు, మాథ్యూ వేడ్ 40 పరుగులు చేశారు. సిరాజ్ 3 వికెట్లు, అశ్విన్ 2 వికెట్లు తీశారు. సో 70 పరుగుల స్వల్ప విజయ లక్ష్యంతో బరిలోకి దిగినటువంటి ఇండియా కేవలం 15.5 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 70 పరుగులు చేయడం జరిగింది. శుభ్మన్ గిల్ 35 పరుగులతోటి నాట్అవుట్గా నిలిస్తే రహానే 27 పరుగులతోటి నాట్అవుట్గా నిలవడం జరిగింది. ఈ మ్యాచ్కి రహానే కెప్టెన్గా ఉండడం జరిగింది. అప్పట్లో కెప్టెన్గా రెగ్యులర్ కెప్టెన్ అయినటువంటి విరాట్ కోహ్లీ ఆబ్సెంట్ కావడంతో రహానే నేతృత్వం వహించాడు. సో రహానే కెప్టెన్సీ ఇన్నింగ్స్ ఆడి
మరి ఫస్ట్ ఇన్నింగ్స్లో సెంచరీ చేశాడు, రెండో ఇన్నింగ్స్లో 27 పరుగులు చేసి నాట్అవుట్గా నిలిచి ఇండియాని విజయం సాధించడంలో కీలక పాత్ర పోషించినటువంటి కెప్టెన్ రహానెకే ఈ మ్యాచ్లో ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది. దాంతో ఇండియా 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది. సో ఆ విధంగా ఎంసీజీ గ్రౌండ్లో ఇండియా 4 విజయాలు సాధించింది. ఆ 4 కూడా చారిత్రాత్మకమైనటువంటి విజయాలు. ఇంకా చెప్పాలంటే గత 2 పర్యటనలో 2 బాక్సింగ్ డే టెస్టులలోనూ ఘన విజయం సాధించడం జరిగింది. ఆ స్ఫూర్తితోటి రేపు జరగబోయేటువంటి అంటే రేపు 2024 డిసెంబర్ 26 నుంచి జరగబోయేటటువంటి మరొక బాక్సింగ్ డే టెస్ట్లో కూడా ఇండియా ఆ స్ఫూర్తితో ఘన విజయం సాధించాలని చెప్పేసి కోరుకుంటూ మరి మీరేమంటారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఆల్ ద బెస్ట్ ఫర్ టీమ్ ఇండియా.